అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలని తోచుకున్నప్పుడు ఈ ఒక రెసిపీ చేయండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఒక కప్పు అటుకులు, ఒక కప్పు చక్కెర ఉంటే సరిపోతుందండి. ఈ రెండే పదార్థాలతో ఈ స్వీట్ రెసిపీని తయారు చేయొచ్చు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా అటుకులు తీసుకోండి. ఏ అటుకులైనా తీసుకోవచ్చు, సన్న అటుకులైనా తీసుకోవచ్చు, లావు అటుకులైనా తీసుకోవచ్చు. ఒకవేళ లావు తీసుకున్నారంటే కొంచెం సేపు నానబెట్టాలండి. అదే కానీ పేపర్ అటుకులు తీసుకున్నారంటే పెద్దగా నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ నీళ్ళు పోసుకొని కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా పొడి పొడిగా ఉన్నప్పుడే ఇప్పుడు వచ్చేసి వీటిని మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తని పేస్ట్ లాగా. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ అటుకులంతా మొత్తం వేసుకోవాలండి. ఇందులోకి వచ్చేసి కొంచెం కూడా నీళ్ళు పోయకుండా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. కొంచెం బరకలుగానే ఉంటుంది. మనం చేసే కొద్దీ అది మెత్తబడిపోతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. ఇందులోకి మనం ఎలాంటి పిండిలంతా వేసేది లేదు. అంతా ఇలా మార్చుకున్న తర్వాత ఇందులోకి కొంచెం టేస్ట్ కోసము పాల పిండిని వేసుకుంటున్నామండి. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మిల్క్ పౌడర్. జస్ట్ ఒక స్పూన్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. మంచి టేస్ట్ ఇచ్చేదానికి ఇది వేసుకుంటున్నాము. ఇందులోకి పాలు కానీ నీళ్ళు కానీ ఏం వెయిట్ లేదు. ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది మనకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలపాలండి. బాగా ముద్ద అయ్యేంత వరకు కలపాలి. ఎంత కలిపితే అంత ముద్ద అయిపోతుంది త్వరగా. చూడండి, ఈ విధంగా రావాలండి. అచ్చం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఈ లోపల మనం చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 కప్పుల దాకా చక్కెర వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే కొలతలు తీసుకుంటున్నామో అదే కప్పుతో తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ రెసిపీకి వచ్చేసి 1 కప్పు నీళ్లు, 1 కప్పు చక్కెర చాలండి. నాకు కొంచెం పాకం ఎక్కువ కావాలని నేను 1 కప్పు ఎక్స్ట్రాగా వేసుకుంటున్నాను. అయితే 1 కప్పు చక్కెరకి 1 కప్పు వాటర్ పోసుకొని చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ చక్కెర అంతా బాగా కరిగిపోవాలండి. లేత పాకం వచ్చేంతవరకు కరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, చక్కెర అంతా కరిగిపోయి కొంచెం పాకంలాగా తయారైంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం అనేది చూసుకుందాం. చూడండి, జస్ట్ అలా పట్టుకుంటే లేతగా వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఉంది. ఇందులోకి ఒక 3 యాలక్కాయలని ఇలా దంచి వేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఈ పాకాన్ని పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మనము పిండి అనేది ఒకసారి ఇలా కలుపుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా చేసుకోండి. షేపులు వచ్చేసి మీకు ఇష్టమైన షేప్లో మీరు చేసుకోండి. నేను ఇక్కడ బాదుషాలు చేసుకునే విధంగా నేను చేసుకున్నానండి ఈ విధంగా. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఒకటిగా వేసుకోవాలండి. మంట వచ్చేసి మీడియం మంట మీదే చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో చేసుకున్నారంటే పైన కాలిపోతుంది, లోపలంతా పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మంట వచ్చేసి మీడియం మంట మీదే చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సుమారుగా ఒక 5-6 నిమిషాల వరకు వేగుతాయి. 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టాలి. కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసి పెట్టారంటే తృప్తిగా తిని సంతోషపడతారు. ఇలా మంచి ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకొని మనం పాకంలో వేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పాకంలో వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నారంటే పాకంలో బాగా నానిపోతాయి. అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అన్నీ నానిపోయాయో.
ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు నేను చేసి చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.